నేను తెలియచేస్తున్నాను. ఆదికాండము 35వ అధ్యాయము. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు యాకోబుతో చెప్పారు, నీవు లేచి బేతేలుకు వెళ్ళు అని. అప్పుడు యాకోబు తనతో ఉన్నవారందరినీ, తన భార్య పిల్లల్ని, దాసదాసీలని అందరినీ పోగేసి చెప్పారు, మనం లేచి బేతేలుకు వెళ్ళబోతున్నాం. అక్కడ దేవుడు నాతో ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు. అక్కడ నేను బలిపీఠం కట్టాలి గనుక మనం అక్కడికి వెళ్తున్నాం. మీ యొద్ద ఒకవేళ అన్ని దేవతలు ఉంటే వాటిని తీసి పారవేయండి. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి, మీ వస్త్రములని మార్చుకోండి. మనం బేతేలుకు వెళ్ళుతాము. బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంటికి మనమంతా వెళ్ళాలి. మనమంతా మన తండ్రి యొక్క ఇల్లు మనం చేరాలి. ఆ తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు మన వస్త్రములని మనము మార్చుకోవాలి. అక్కడ కొన్ని విషయాలు ఆయన చెప్పారు. మీ యొద్ద ఉన్న అన్య దేవతల్ని పారవేయండి అని, అదొక అనుభవం. మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, అది మరొక అనుభవం. మీ వస్త్రములని మార్చుకోండి, ఇదొక అనుభవం. దేవుని ఇల్లు చేరాలంటే 3 అనుభవాలు మనం చూస్తున్నాం. ఒకటి, అన్ని దేవతలన్నిటినీ పారవేయాలి. రెండవది, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. మూడవదిగా, మన వస్త్రములని మార్చుకోవాలి. నేను ఇందులో మీకు చెప్పాలనుకున్న విషయం, వస్త్రములని మార్చుకోవాలి. మన వస్త్రములని మనము మార్చుకోవాలి. వస్త్రము మార్చుకుంటున్నాము అంటే పాత వస్త్రాన్ని తీసి వేరొక మంచి వస్త్రమును మనం ధరించాలి. దేవుడిచ్చే వస్త్రాల గురించి నేను గత వారం చెప్పాను. ఈ పాత వస్త్రములన్నిటినీ మనం తీసివేయాలి. వస్త్రములని మనము మార్చుకోవాలి. మన వస్త్రాలు మార్చుకొని చోటే క్రొత్త నిబంధన సంఘం. ఇక్కడ వస్త్రములని మార్చుకొని మనం దేవుని యొక్క ఇల్లు చేరాలి. కనుక ఇక్కడ ఈ వస్త్రము అనేది మన క్రియలని లేక మన స్వభావాన్ని చూపిస్తుంది. మన క్రియలు, మన స్వభావాలన్నీ కూడా మనం మార్చుకోవాలి. మనం మార్చుకొనవలసిన వస్త్రాలని మార్చుకోవాలి. తీసివేయవలసినటువంటి వస్త్రములను తీసేయాలి. ధరించుకోవాల్సిన వస్త్రాలని ధరించుకోవాలి. అప్పుడే మనం దేవుని యొక్క ఇల్లు మనం చేరగలుగుతాం. ఈరోజు మీతో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం తీసివేయవలసిన వస్త్రాలు. ఒకవేళ నేను వాక్యంలో మీకు చెప్పేటప్పుడు ఏ వస్త్రం అయితే ఇంకా మీ యొద్ద ఉన్నదో తీసివేయాల్సిన వస్త్రం, అది మీరు తీసేయండి. దేవుడిచ్చిన వస్త్రములని మీరు ధరించుకోండి. తీసేయాల్సిన వస్త్రములన్నీ కూడా మనం తీసివేసి ప్రభు ఇచ్చిన నూతన వస్త్రాలు మనం ధరించి దేవుని యొక్క ఇంటికి మనం వెళ్ళాలి. కనుక మన వస్త్రములని మనం మార్చుకునే స్థలమే ఈ సంఘం. మన క్రియలని మనం సరిదిద్దుకొని మార్చుకునే స్థలమే ఈ సంఘం. మన స్వభావాలు మార్చుకునే స్థలమే ఇది. కనుక మన స్వభావాన్ని, మన జీవితాన్ని ఒక మార్పు కలగజేసేదే క్రొత్త నిబంధన సంఘం. ప్రభు తన వాక్యము ద్వారా సేవకుల నోట మాట్లాడి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మన జీవితాన్ని మారుస్తారు. మన పద్ధతులు మారుస్తారు, మన క్రియలని మార్చివేస్తారు. అలా మనలో ఒక మార్పు కలగాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. మనం ఒక సాధారణమైన వ్యక్తిగా ఎలా వచ్చామో అలాగే ఉంటే మనం ప్రభు యొక్క రాకల్లో కొనిపోబడలేం. కనుక మన వస్త్రములని మనం మార్చుకున్నట్టుగానే మన క్రియలు, పద్ధతులు, అలవాట్లు అన్నీ కూడా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే మనం దేవుని యొక్క ఇంటికి మనం వెళ్ళగలుగుతాం. కనుక మన వస్త్రములని మనము తీసివేయాలి. కొన్ని వస్త్రాలు మనలో నుండి తీసివేయాలి. ఆ వస్త్రాలు తొలగించాలి. అప్పుడు మన జీవితం నూతనపరచబడుతుంది. దేవుడిచ్చిన వస్త్రములు మనం ధరించుకోవడానికి వీలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా మనం తీసివేయవలసిన వస్త్రం, లేవికాండము 13వ అధ్యాయం 13వ అధ్యాయము 45వ వాక్యమును మనం చదువుకుందాం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. ఇక్కడ మీరు గమనించండి,
కుష్ఠరోగి తన వస్త్రమును చించివేయాలి. చినిగిన తర్వాత ఆ వస్త్రాన్ని అతను తీసివేయాలి. మొదటిగా మనం తీసివేయవలసిన వస్త్రం ఏంటంటే కుష్ఠరోగి వస్త్రమును తీసివేయాలి. మీరు అనుకోవచ్చు, నేను కుష్ఠరోగిని కాదు కదా, నాకు అన్ని అవయవాలు బాగున్నాయి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను కుష్ఠరోగిని కాదు కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, మన కుష్ఠరోగులం కాదు. దేవుడు మనకి అన్ని అవయవాలు ఆరోగ్యంగా మనల్ని ఉంచారు, అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంచారు కనుక మనం ఆరోగ్యంగా ఉన్నాం. కుష్ఠరోగి యొక్క వస్త్రముని మనం తీసివేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని చూస్తే ఎవరైనా మోషేకి కుష్టుందనుకుంటారా? మోషేని చూస్తే మోషేకి కుష్ఠరోగి మోషే ఒక కుష్ఠరోగి అని ఎవరు ఊహించరు, ఎవరు అనుకోరు. మోషే ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన హోరేబు పర్వతానికి వెళ్ళినప్పుడు, మిద్యాను అరణ్యములో తన మామ మందను మేపుతూ హోరేబు పర్వతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన సంధించారు, ప్రభు దర్శనమిచ్చారు. అప్పుడు మోషేతో చెప్పిన మాట ఒకటి మనం గమనించినప్పుడు, నీ చెయ్యి రొమ్మును ఆనించుకోమని చెప్పాడు దేవుడు. ఆ చెయ్యి రొమ్మును ఆనించుకున్నారు, దాన్ని బయటకు తీయమన్నారు. తీయగానే ఆ చెయ్యి కుష్టు కలిదిగా మార్చబడింది. ఆ చెయ్యి కుష్ఠరోగంతో నింపబడింది. మోషేకు కూడా తెలియదు మోషే కుష్ఠరోగి అన్న విషయం. ఎవరికీ తెలియదు మోషే కుష్ఠరోగి అని. మనం ఊహించగలమా మోషే ఒక కుష్ఠరోగి అంటే? కానీ దేవుని తెలుసు మోషే కుష్ఠరోగి అని. దేవునికి తెలుసు మోషే ఎలా కుష్ఠరోగి అయ్యాడు, ఆయనలా కుష్టు ఎలా వచ్చింది. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడే ఒక ఐగుప్తిని చంపి ఆయన ఏం చేశాడో తెలుసిన, ఇసుకలో పాతి పెట్టాడు. ఆయన ఇసుకలో పాతి పెట్టాడు, ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఆయన అనుకున్నాడు, నేను ఇసుకలో పాతి పెట్టాను అనుకున్నాడు. అది ఎవ్వరూ చూడలేదు అనుకున్నాడు, కానీ అది తర్వాత బయటపడింది. ప్రియమైన వారలారా, ఆయన చంపినటువంటి ఆ పాపం అనేది ఆయన ఇసుకలో కప్పిపెట్టాను అనుకున్నాడు, కానీ అది కప్పిపెట్టబడింది ఇసుకలో కాదు, ఆయన గుండెలో దాగి ఉంది. ఆ పాపం అనేది ఆయన గుండెలో దాగింది. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ గుండెలో దాగిన పాపాన్ని చేతిలోకి తీసుకొచ్చి చూపించాడు. నీ గుండెలో దాగిన పాపం అదిగో నీ చేతిలోకి వచ్చింది, అది కుష్టు రూపంలో వచ్చింది. పాపం అనేది దేనికి సూచన? కుష్టు అనేది దేనికి సూచనగా ఉందంటే పాపానికి సూచనగా ఉంది. కనుక కుష్ఠరోగి ఏం చేయాలంటే తన వస్త్రముని చించుకోవాలి. ఎవరికైనా సరే కుష్టు కలిగినటువంటి ఒక పొడ, ఆ పొడ అనేది పుట్టినప్పుడు యాజకుడు ఇది కుష్టు పొడని నిర్ధారణ చేసినప్పుడు అతను పాలు వెలుపాలికి వెళ్ళి తన వస్త్రాన్ని చించుకోవాలి. కుష్ఠరోగి తన వస్త్రముని చించుకోవాలని మనం చూస్తున్నాం. కనుక పాపము అనే వస్త్రాన్ని మనం తీసివేయాలి. జన్మ పాపం ఉంటుంది, కర్మ పాపాలు ఉంటాయి. జన్మ పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తంతో కడగబడి మన బాప్తీసం పొందినప్పుడు జన్మ పాపాలు అంతటితో పోతాయి. ఆ తర్వాత బుద్ధిపూర్వకంగా చేసినవి కర్మ పాపాలు. ఈ కర్మ పాపాలన్నీ తొలగిపోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మీదకి దిగిరావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేస్తాడు. కర్మ పాపాలన్నీ దేవుని అభిషేకము ద్వారా తొలగిపోతాయి. కనుక జన్మ పాపం కర్మ పాపం నుంచి విడుదల పొందటానికే కుష్ఠరోగి వేసుకున్న వస్త్రము చించబడాలి. కుష్టు అనే వస్త్రాన్ని మనం చించివేయాలి. అది మనం మొదట తొలగించవలసిన వస్త్రం. నయమాను ఒక కుష్ఠరోగి. నయమాన్ అంటే మనోహరము అని ఆయన పేరు మాత్రం మనోహరే, కానీ వాడు కుష్ఠరోగి. ప్రియమైన దేవుని బిడలారా, ఆ కుష్ఠరోగం అతనికి ఎలా పోయింది? ఆ కుష్ఠరోగం నుంచి అతను ఎలా విడుదల పొందాడు? అతను ఇజ్రాయిల్ దేశానికి వచ్చాడు ఎలీషా ప్రవక్త దగ్గరికి. ఆయన చెప్పాడు, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు, నువ్వు కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతావు అని చెప్పాడు. తర్వాత ఆయన వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే అతని కుష్ఠరోగం తొలగిపోయింది. 7 సార్లు అతను మునిగినప్పుడు ప్రవక్త చెప్పినట్లుగా అతని కుష్ఠరోగం యోర్దాను నదిలో పోయింది. అతని కుష్టు నుంచి విడుదల పొందిన తర్వాత పసిపిల్లవాని దేహం వల్లే ఆయన దేహం మార్చబడింది. అంటే ఆయన జీవితం ఆ విధంగా మార్చబడింది. ఒక పసిపిల్లవాని వల్లే ఆయన జీవితం మారిపోయింది. ప్రియమైన దేవుని బిడలారు, అంతకుముందు అతనికి మహాకోపం ఉండేది. కుష్ఠరోగి కదండి, కోపం ఎక్కువ ఉండేది. ఏ చెప్పినా వినేవాడు కాదు. ఎలీషా ప్రవక్త చెప్పినా కోపపడ్డాడు. ఎవరి మీదైనా కోపమే, అందరి మీద కోపం. కుష్టు లోపల ఉంది, అతను ఒక రోగికి కోపం ఎక్కువ ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం నుంచి అతను విడుదల పొందాడో పసిపిల్లవాని వలె మారిపోయాడు. పసిపిల్లవాని వలె మార్చబడ్డాడు. ఒక విధేయత కలిగిన వాని వలె మార్చబడ్డాడు.
తగ్గించుకున్న వాని వలె మార్చబడ్డాడు. ఆ తర్వాత మరలా తిరిగి ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎంతో వినయంగా మాట్లాడాడు, ఎంతో తగ్గించుకొని మాట్లాడాడు. ప్రేమైన దేవుని బిడల, ఆ కుష్టు అనేది అతను ఏం చేశాడంటే ఆ నదిలో తొలిగిపోయింది. జన్మ పాపము కర్మ పాపాలన్నీ తొలగిపోవాలి. కనుకని బాప్తిస్మ సత్యములో ఈ కుష్ఠరోగి అనే వస్త్రాన్ని, కుష్ఠరోగి వేసుకునే వస్త్రాన్ని మనం తీసివేయగలుగుతాం. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ పాపాలు అనేటటువంటి ఆ కుష్టు సంబంధించిన వస్త్రం అది తొలగిపోతుంది. కనుక జన్మ పాపం కర్మ పాపం నుంచి విడుదల పొందటానికే బాప్తిస్మము పరిశుద్ధాత్మ మనకు అవసరం. కనుక బాప్తిస్మము పరిశుద్ధాత్మ మనకు అవసరమనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపింపులో నడిపిస్తున్నారు. యేసు ప్రభు కూడా ఈ రెండు కార్యాలు మనకు ఉంచి వెళ్ళారు. బాప్తిసం పొందిన మాదిరి, ఒడ్డుకొచ్చి ప్రార్థించి అభిషేకం పొందిన మాదిరి, ఈ రెండు మాదిరి మన ముందు ఆయన ఉంచి వెళ్ళారు. ఎందుకంటే ఈ కుష్ఠరోగి వేసుకున్న వస్త్రం అనేది తొలగించాలి. ఎవరు కూడా పాపముతో ఉండకూడదు, ఎవరు కూడా ఈ కుష్ఠరోగి వస్త్రాన్ని ధరించకూడదు. కనుక కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలి. కుష్ఠకు సంబంధించిన పొడ అది ఎక్కడైనా తల మీద పుట్టినట్లయితే వెంటనే ఆ పొడ ఎక్కడున్న యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించాలి. యాజకుడు దాన్ని నిర్ధారిస్తాడు. ఇది కుష్ఠు పొడ లేకపోతే సాధారణంగా శరీరాన్ని బట్టి వచ్చిన పొడ అనేది యాజకుడు నిర్ధారణ చేస్తాడు. ఈ కుష్టు పొడ అనేది నొసట పుట్టినట్లయితే అది తలంపుల్లో ఆలోచనలోనే పుడుతుంది. కుష్టు పొడ అనేది తలలో పుట్టినట్లయితే పాపము అనే ఆలోచన అది తలంపుల్లో పుడుతుంది, ఆలోచనలో పుడుతుంది. తలంపుకి ఆలోచనకి పాపం అనే ఆ గ్రహింపు అనేది రాకపోతే మన శరీరం పాపం చేయదు. మన శరీరం పాపం చేస్తుంది, బలవంతంగా అది పాపం చేస్తుంది అంటే అది తలంపుల్లోనే మొదట పుడుతుంది, ఆలోచనలోనే మొదట పుడుతుంది. కనుక శరీరములో జరిగే పాపపు క్రియ కంటే కూడా తలంపుల్లో ఆలోచనలో పుట్టే ఆ పాపపు తలంపులే తీర్పుకు గురి చేస్తాయి. కనుక మనం తలంపులు ఆలోచనలే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు యేసు ఎడల ఉన్న సరళత నుండి అవ్వను మోసగించిన సాతాను మీ మనస్సులను ఎక్కడ చెరుపుతాడోనని నేను భయపడుతున్నాను అంటాడు. అంటే సాతాను చెరిపేది మనస్సునే చెరుపుతాడు, తలంపులే చెరుపుతాడు, ఆలోచనలే చెరుపుతాడు. డైరెక్ట్గా వచ్చి మనల్ని తిప్పితే మనం తిరగం. కనుక సాతాను యొక్క మాటలు మనం వినం, అంత తేలిగ్గా మనం వినం. మనకు అర్థమైపోతుంది ఈ సాతాను చెప్తున్న మాటలు అని మనకు అర్థమైపోతుంది. చూడండి, యోబు భార్య వచ్చి దేవుని దూషించి ఆత్మహత్య చేసుకో, యథార్థత అంటున్నాం. ఇంకెక్కడ పిల్లలంతా పోయారు, ఆస్తి ఎంతో పోయారు, నీకు అనారోగ్యం వచ్చిందంటే ఆయన ఏమన్నాడు తెలుసు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతాడు. ఆయన తెలుసు సాతాను ఆవిడ ద్వారా మాట్లాడుతున్నాడని ఆయన గ్రహించాడు. అది ఆయన తలంపుల్లోనే అది పుట్టిందనుకోండి, ఆయన తలంపుల్లోనే పుట్టినట్టయితే ఆయన వెంటనే దేవుని దూషించేవాడు. కనుక పక్కన తన భార్య ద్వారా మాట్లాడుతున్నాడు కనుక ఆయన గ్రహించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేస్తాడో తెలిసిన మనస్సు చెరుపుతాడు, తలంపులు చెరుపుతాడు, అపవిత్రమైన కార్యాలకి తీసుకెళ్తాడు. అవ్వని మోసగించి చెరిపింది మనస్సునే చెరిపాడు. అదే సాతాను క్రీస్తు ఎడల ఉన్న ఒక సరళత నుండి మిమ్మల్ని తొలగిస్తాడేమని నేను భయపడుతున్నాను. పౌలు సంఘానికి పత్రిక రాస్తున్నాను. క్రీస్తు ఎడల మనకు ఒక సరళత ఉంది. అంటే క్రీస్తునందు మనకు ఒక గీత గీయబడింది. ఆ గీత మనం దాటకూడదు. ఆ గీత దాటితే అటుపక్క అనేకమైన అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రీస్తు ఎడల మనకున్న సరళతని, ఆ పవిత్రతని, ఆ పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. ఇది కాపాడుకున్నట్టు కొరకే కుష్ఠరోగి తన వస్త్రాన్ని ఏం చేయాలంటే చింపివేయాలి. ఇంకా ఎవరైనా జన్మ పాపం కర్మ పాపం ఉండి బాప్తీసం పొందకుండా పరిశుద్ధాత్మ పొందకపోతే ఇంకా కుష్ఠరోగి వస్త్రమే ధరించారు. కుష్ఠరోగి యొక్క వస్త్రముని మనం చించివేయాలి. ఇంకా ఎవరి దగ్గరైనా ఈ వస్త్రం ఉంటే దాన్ని మార్చుకోండి. కుష్ఠరోగి వస్త్రాన్ని మార్చుకోండి. ఎవరి దగ్గర ఉంటుందంటే ఈ వస్త్రం? బాప్తీసం పొందని వారి దగ్గర, పరిశుద్ధాత్మ నింపుదల లేని వారి దగ్గర ఇంకా ఈ వస్త్రం ఉంటుంది. కనుక మీరు బాప్తీసం పొంది పరిశుద్ధాత్మతో పొందినప్పుడు కుష్ఠరోగి వస్త్రం చించబడుతుంది. అప్పుడు ఈ వస్త్రముని తొలగించుకోవాలి. రెండవదిగా మనం తొలగించవలసిన వస్త్రం రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ
రాజ సన్నిధిని భోజనము చేయించు వచ్చాను. ఇక్కడ యెహోయాకీను యెహోయాకీను అనే ఒక రాజు యూదుల్ని పరిపాలన చేశారు. 24:8 వాక్యంలో రాయబడ్డు. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడ యెరూషలేమునందు 3 మాసములు ఏలాడు. ఈయన 3 నెలలు మాత్రమే యెరూషలేములో పరిపాలన చేశారు. ఆ తర్వాత బబులోను దేశం నుంచి దండయాత్రకు వచ్చి ఈ రాజుని, ఈయనకి కలిగినటువంటి వారిని, ఇంకా దేశంలో ఉన్న కొంతమంది ప్రజలని, పరాక్రమశాలులని, అధిపతులని, కంసాలి వారిని, కమ్మరి వారిని, యూదా దేశంలో యెరూషలేములో ఉన్న కొంతమందిని వాళ్ళు చెరగుని తీసుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఈ యెహోయాకీను కూడా తనను తాను బబులోను రాజుకి అప్పగించుకున్నారు. అలా అప్పగించుకున్న తర్వాత బబులోను రాజు ఈయన తీసుకుని పోయి బందీ గృహంలో ఉంచారు. బందీ గృహంలో ఉంచినప్పుడు ఆయన బందీ గృహంలో బంధించబడ్డారు. అలా చాలా రోజులు బందీ గృహంలో బంధించబడిన తర్వాత ఒక రోజున ఆయన బయటికి తీసుకుని రాబడ్డారు. 27వ వాక్యం ఇందాక మరి చదువుకున్నాం. 25వ అధ్యాయం 27వ వాక్యం. యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున ఏవెల్మెరోదకు సంవత్సరమున బందీ గృహములో నుండి యూదారాజైన యెహోయాకీమును తెప్పించాడు. గమనించాలి, ఈ యూదారాజైన యెహోయాకీను ఈయన 37 సంవత్సరాలు 12 నెలలు 27 దినాలు ఆయన చెరసాలలో బంధించబడ్డారు. ఈ ఏవెల్మెరోదకు బబులోను రాజు ఏలన ఆరంభించిన సంవత్సరమునే ఆ బందీ గృహములో నుంచి ఈయన బయటకు తీసుకొచ్చారు. బందీ గృహం బయటకు తీసుకొచ్చినాక బందీ గృహ వస్త్రాలను తీసేసి వేరు వస్త్రాలు ధరించాడు. బందీ గృహ వస్త్రములని తీసివేశారు. ఈ బందీ గృహ వస్త్రాన్ని మనం రెండవదిగా తీసివేయవలసి ఉంది. బందీ గృహ వస్త్రాలు మనం ధరించకూడదు. బందీ గృహ వస్త్రాన్ని మనం తీసేయాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే మనల్ని జయించి మనల్ని లోబరుచుకొని తీసుకెళ్ళి మనల్ని బంధిస్తాడో అప్పుడు మన బందీలమవుతాం. బందీలమైనప్పుడు ఆ వ్యక్తి మనల్ని బంధించాడు గనుక అతని బందీలైపోయి అతని చేతిలో ఉండిపోతారు. కనుక ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే తాను బంధించిన వారందరిని ఒక బందీ గృహంలో వేసినప్పుడు వీరు బంధింపబడిన వారు, వీరు బందీ గృహంలో బంధించబడిన వారు, అక్కడ వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ బందీ గృహంలో బంధించబడిన వారందరికీ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ వాళ్ళకు ధరింపజేసి అక్కడ బంధిస్తారు. కనుక అలాగే ఈ యెహోయాకీను కూడా బందీ గృహ వస్త్రాన్ని వేశారు. 37 సంవత్సరాలు 12 నెలలు 27 దినాలు ఈ బందీ గృహం యొక్క వస్త్రం వేసుకొని బంధించబడ్డాడు. ఈ బబులోను రాజు ఈయన పరిపాలనకు వచ్చిన సంవత్సరమున ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఆ బందీ గృహ వస్త్రాలని తీసేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని చేత నువ్వు జయించబడతావో, దేనికి నువ్వు బందీ అవుతావో, ఆ బందీ అయినప్పుడు నీవు బందీ గృహంలో ఉన్న వస్త్రాన్ని ధరించుకుంటున్నావు. కనుక ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, విడుదల లేదు. కొన్ని వాటికి బంధించబడి ఉన్నారు. కొంతమంది కొన్ని కార్యాలకి బంధించబడ్డారు. చూడండి, మన సంసోన్ని గమనిస్తే బందీ గృహంలో బంధించబడి దొంగలకి తిరుగులు విసిరివాడాయనని చూస్తాం. ఆయన దేనికి బంధించబడ్డాడు? ఆయన ఎవరు బంధించారు? దేనికి బంధించబడ్డాడు? ఎవరు బంధించారు? ఆయన బంధించింది దెలీలా బంధించింది. ఆయన ఒక స్త్రీకి బంధించబడ్డాడు కనుక బందీ గృహానికి వెళ్ళి బందీ గృహ వస్త్రం వేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక స్త్రీకి బంధించబడినటువంటి వారు ఉంటున్నారు. చాలామంది స్త్రీలకు బంధించబడి ఉంటున్నారు. దేవుడు తనకిచ్చిన భార్యకు బంధించబడితే అది బాగానే ఉంటుంది, కానీ ఆయన భార్యకు బంధించబడరు. ఇంకా అనేకమైన ఇతర స్త్రీలకి బంధించబడి ఉంటున్నారు. అది తప్పైన కార్యం. ఇలా బంధించబడినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే బందీ గృహ వస్త్రాన్ని వేసుకున్న అది తీసేయాలి. ఆ వస్త్రాన్ని మార్చుకోవాలి. దేవుని ఇంటికి వెళ్ళాలంటే ఈ వస్త్రము నువ్వేం చేయాలంటే ఆ వస్త్రాన్ని మార్చుకోవాలి. బందీ గృహ వస్త్రమని తీసివేయాలి. ఇలా చాలామంది పలు రకాలైనటువంటి కార్యాలకి బంధించబడ్డారు. సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానం అంతకుముందు ఎవరికి ఇవ్వలేదు. యేసుప్రభు వచ్చేదాకా కూడా ఎవరికి ఇవ్వలేదు. కనుక అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలొమోను పూనుకున్న పనులన్నీ కూడా గొప్ప గొప్ప పనులు పూనుకున్నాడు. గొప్ప గొప్ప పనులకి ప్రాధాన్యతనిచ్చాడు.
కానీ ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు, గొప్ప పనులు చేయగలిగిన వాడు, కానీ స్త్రీలకు మాత్రం బంధించబడ్డాడు. స్త్రీలు మాత్రం ఆయన బంధించారు. స్త్రీలు ఆయన బంధించి జీవముగల దేవుని మీద ఉన్న తన మనస్సుని, తన హృదయాన్ని తిప్పివేశారని రాయబడింది. గనుక ఆయన విగ్రహాల వైపు వెళ్ళి విగ్రహాలకి ధూపం వేసి దేవుని కోపం పుట్టించాడు. గనుక స్త్రీలకి ఈయన ఏమయ్యాడంటే లోలుడైపోయాడు. స్త్రీలు బంధించారా ఆయన్ని, ఒక బందీ గృహంలోకి తీసుకెళ్లారు. ప్రియమైన దైవ జనాంగమా, ఇలా బంధించబడినటువంటి ఈ బందీ వస్త్రం తీసివేయబడాలి. స్త్రీలకు బంధించబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్త్రీలకు బంధించబడేవాడు కొంతమంది ఉంటారు. త్రాగుడికి బంధించబడిన వారు మరి కొంతమంది ఉంటారు. త్రాగుడికి బంధించబడిన వాళ్ళు మరికొంతమంది ఉంటారు. దురలవాట్లకి బంధించబడిన వారు, పేకాటకు బంధించబడిన వారు, అపవిత్రమైన ఆలోచన తలంపులకి బంధించబడిన వారు, రకరకాలైన స్థితిలో మనుషులు బంధించబడి ఉంటున్నారు. గనుక నీవు ఎక్కడ బంధించబడినా, ఎప్పుడు బంధించబడినా సరే, నువ్వు బందీ గృహంలో ఉన్నావు, బందీ వస్త్రం వేసుకున్నావు, అది మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మార్చుకోవలసినటువంటి ఆ వస్త్రము, బందీ గృహ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే అది మార్చుకోవాలి. బందీ గృహ వస్త్రం మార్చుకోవాలి. నువ్వు ఎక్కడ బంధించబడ్డావో నీకు తెలుసు, నువ్వు దేనికి బంధించబడ్డావో నీకు తెలుసు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని మనమందరం ఎరిగిన విషయమే, క్రొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆరాధనకు రాలేదు అంటే నువ్వు ఎక్కడో బంధించబడ్డావని దాని అర్థం. దేనికి బంధించబడ్డావు? ఏదైనా సరే, నువ్వు డబ్బుకి బంధించబడి ఉండవచ్చు, లోకానికి బంధించబడి ఉండొచ్చు, లోక ఆశలకు నువ్వు బంధించబడి ఉండవచ్చు. అంటే నీకు విడుదల లేదు. విడుదల అనేది ఉంటే దేవుని సన్నిధిలో కనబడతావు కదా. విడుదల లేకే నువ్వు బంధించబడ్డావు. కనుక నువ్వు ఒక బందీ వస్త్రం వేసుకొని ఉన్నావు. బందీ వస్త్రం వేసుకునేది ఎవరు? బంధించేదేవని. బందిపోటు దొంగల్ని బంధిస్తారు, బందీ వస్త్రాలు వేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుని బిడలం. మనం ఇలాంటి బందీ గృహ వస్త్రం వేసుకొని, బందీ గృహ వస్త్రం వేసుకొని ఆ బందీ గృహంలో మనం బంధించబడవలసిన అవసరం లేకుండానే దేవుడు మన బంధకాలను తెంచివేశాడు. యేసు ప్రభు లోకానికి వచ్చిన ఉద్దేశం అదే. ఆయన మన బంధకాలు తెంచివేసి సంఖ్యలను విడగొట్టి మనకు విడుదలిచ్చేదానికి, స్వేచ్ఛనిచ్చేదానికే ప్రభువు ఈ లోకానికి పంపబడ్డాడు. అలాగే అనేక మంది చీకట్లో బంధించబడిన వారిని, అంధకారంలో బంధించబడిన వారిని, సాతాను కట్ల చేత బంధించబడిన వారికి యేసు ప్రభు విడుదలిచ్చాడు. కొంతమంది రోగానికి బందీలై ఉంటున్నారు, రోగాలకి బందీలై ఉంటున్నారు, రోగం వీళ్ళని బంధించేసి ఉంటుంది గనుక విడుదల లేని స్థితిలో ఉంటున్నారు. కొంతమంది వ్యసనాలకు బంధించబడి ఉంటున్నారు. సాతానే స్వయంగా కొంతమందిని బంధించి బందీలుగా ఉంచాడు. సాతానే కొంతమందిని బంధించి బందీలుగా ఉంచాడు. ఎవరిని? లోకంలో ఉన్న వాళ్ళని కాదు, మందిరానికి వచ్చే వాళ్ళని. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది ఆవిడ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 18 సంవత్సరాలు విశ్వాసి. ఆమెను ఎవరు బంధించారు? లోకంలో ఉన్న వాళ్ళని బంధించాడంటే సాతాను అదో ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. లోకంలో ఉన్న వాళ్ళు సాతాను చేత బంధించబడి 18 సంవత్సరాల విశ్వాసి ఆమెను సాతాను బంధించాడు. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా ఈమె దేవుని స్వాధీనంలో లేదు, దేవుని స్వాధీనం లేదు, దైవ నడిపింపులో లేదు, ధర్మశాస్త్ర పద్ధతిలో, ధర్మశాస్త్ర నియమ ప్రకారం నడుచుకోవట్లేదు. సాతాను బంధించాడు ఆమెని. 18 సంవత్సరాల విశ్వాసి ఆమె. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది, వెళ్తుంది. యేసు ప్రభు ఆమెను బంధించినటువంటి ఆ సాతాన్ని ఎప్పుడైతే వెళ్ళగొట్టాడో ఆమె చక్కగా లేచి నిలబడి యేసు ప్రభు ముఖం చూసి ఆయన స్తుతించగలిగింది. అప్పటి వరకు ఆమె చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది. 18 సంవత్సరాలైనా సరే చక్కగా ప్రభుని ఆరాధన చేయలేకపోతున్నారు, మనసారా దేవుని స్తుతించలేకపోతున్నారు. 18 సంవత్సరాలైనా చక్కగా నిలబడి పరిశుద్ధమైన జీవితం చేయలేకపోతున్నారు. 18 సంవత్సరాలైనా చక్కగా నిలబడి దేవుని స్వరం వినలేకపోతున్నారు. 18 సంవత్సరాలైనా సరే చక్కగా నిలబడి విశ్వాస జీవితం చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? నువ్వు బంధించబడ్డావు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెకి విడుదల అనుగ్రహించాడో ఆమె చక్కగా నిలబడగలిగింది. గనుకనే ఈ బంధించబడిన వారిని విడిపించడం కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి విడుదల ఇస్తున్నాడు. కనుక ఇంకా నీవు 18 సంవత్సరాల సీనియారిటీ ఉంది, నీకు 10 సంవత్సరాల సీనియారిటీ ఉంది, మందిరంలో 5 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఉంది, 20 సంవత్సరాలు, 25 ఏళ్ళ నుంచి ఉంటున్నావు. దేనికి బంధించబడి ఉన్నావు? ఆ బంధించబడినటువంటి ఆ బంధకములో నుంచి నీ విడుదల పొందాలి. బంధించబడిన ప్రతి ఒక్కరూ బందీ వస్త్రం వేసుకునే ఉన్నారు. అది మార్చుకోవాలి. ఇక్కడ బందీ వస్త్రాన్ని మార్చుకోవాలి.
ఆయన యూదుల్ని పరిపాలించిన ఒక 3 నెలలైన రాజు అయ్యాడు కదా, పరిపాలించాడు కదా. యెహోయాకీను పరిపాలించాడు, యూదుల్ని ఎంతకాలం పరిపాలించాడు? 3 నెలలు పరిపాలించాడు. బందీగృహంలో ఎన్ని రోజులు ఉన్నాడు? బందీగృహంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సరైన విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం చేసింది 3 నెలలే. మందిరానికి వచ్చినాక బంధించబడింది ఎన్ని సంవత్సరాలు? బందీ వస్త్రం తొలగించాలి, వేరు వస్త్రం ధరించాడు ఆయన. బందీ వస్త్రం అనేది మనం వేసుకోకూడదు. బందీ వస్త్రం అనేది తొలగించాలి. 1 కుష్ఠరోగి వస్త్రం తొలగించాలి, 2 బందీ వస్త్రం తొలగించాలి. దేనికి నువ్వు బంధించబడ్డావో ఆ బంధించబడిన స్థితిలో నుంచి నువ్వు విడుదల పొందాలని ప్రభు కోరుకుంటున్నారు. ఎక్కడ బంధించబడ్డావో ప్రభు కోరుకుంటున్నారు. వీడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మంచి డ్రెస్ వేసుకొని చక్కగా కలకల్లాడుతుంటే మీరందరూ విడుదల పొందారని మేము అనుకుంటాం. కానీ నీ అంతరంగం దేనికి బంధించబడింది? నీ అంతరంగ జీవితం ఎక్కడ బంధించబడింది? ఎక్కడ బంధించబడింది? ప్రియమైన దేవుని బిడ్డల, కొంతమందిని గురించి మనం ఆలోచించలేము, అసలు ఊహించను కూడా ఊహించలేము. తర్వాత ఒక రోజున వారు బంధించబడిన స్థితిని మనం బయటపడినప్పుడు మనం అది గమనిస్తే ఈ వ్యక్తి ఇలా చేసింది అనుకుంటాం. ఈ వ్యక్తి ఇలా చేశాడా? అసలు నేను అనుకునే లేదే, అసలు నేను ఊహించనే లేదే ఈయన ఇలా చేస్తాడని. ఎక్కడో బంధించబడ్డావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ విడుదల పొందు, ఆ బందీ గృహ వస్త్రం తొలగించుకో, దేవుడిచ్చిన వస్త్రాన్ని ధరించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ విషయాన్ని గమనిస్తాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 28వ వాక్యము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యము. ఇంకో రెఫరెన్స్ కూడా చెప్పే కదా, యాకోబు పత్రిక 5:2. మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయెను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరగేసి వారిని కనిపెట్టి ఉన్నాం. ఇక్కడ మనం చదువుతున్న వస్త్రం ఏంటంటే చిమ్మట కొట్టిన వస్త్రము, చిమ్మట కొట్టినటువంటి వస్త్రం. యాకోబు పత్రికలు కూడా అదే చిమ్మట వస్త్రాన్ని మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 5:2 మరొకసారి చదవండి. నీ ధనము చెడిపోయెను, నీ వస్త్రము చిమ్మట కొట్టిన వాయెను. చూడండి, నీ వస్త్రం ఇప్పుడు ఏమయ్యిందో తెలుసునా? చిమ్మట కొట్టిన వస్త్రం వలె కనబడుతుంది. మీరు గమనించాలి, నీ వస్త్రం చిమ్మట కొట్టిందా? ఎక్కడైనా సరే నీ వస్త్రం చిమ్మట కొట్టి అది పాతగిలి పాడైపోయిందా? అది మీరు గమనించాలి. దీనిని మనం ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నారంటే, మీ ధనం చెడిపోయింది. పైవాక్యం గమనిస్తే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మిట కొట్టిన వాయెను. కనుక ఇక్కడ ధనవంతుల గురించి ఆయన చెప్తున్నారు. ధనవంతులారా, మీ మీదికి ఒక ఉపద్రవం రాబోతుంది. ధనవంతుల మీదికి ఒక ఉపద్రవం అనేది రాబోతుంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ధనము చెడిపోతుంది, మీ వస్త్రములు కూడా చిమ్మిట కొట్టినవిగా మార్చబడతాయి. ఇక్కడ ధనవంతులైనటువంటి వారు విలువైన వస్త్రాలు ధరిస్తారు. ధనవంతులైన వారు విలువైన వస్త్రాలు ధరిస్తారు. ధనము లేని వారు ఏం చేస్తారు? ఏదో ఒక వస్త్రంతో వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక వస్త్రంతో సరిపెట్టుకుంటారు. కనుక ధనవంతులైన వారు విలువైన వస్త్రాలు ధరిస్తారని మనకు బాగా తెలుసు. ధనవంతుడు ఒకడు ఉండేను, ఆయన ఊదారంగు వస్త్రమును ధరించాడని మనం బాగా ఎరుగుతాం. ఆయన ధనవంతుడు కనుక విలువైనటువంటి వస్త్రాన్ని ఆయన ఏం చేశాడంటే ధరించారు. చూడండి, విలువైన వస్త్రాలు ధరించే వాళ్ళు ఉన్నారు, మంచిది. విలువైన వస్త్రాలు ధరించండి, మంచిది, దేవుడు మనకిచ్చాడు. కానీ ధనవంతులమయ్యుండి విలువైన వస్త్రములు ధరించి ఆడంబరముగా మనం జీవించకూడదు. మనం ఎలా జీవించకూడదు? ఆడంబరంగా మనం జీవించకూడదు. వినయ విధేయతతో మనం జీవించాలి. దేవుడు ఒక విలువైన వస్త్రం ఇచ్చాడా, దేవుని స్తుతించి దాన్ని ధరించుకోవాలి. ప్రభువా, ఈ విలువైన వస్త్రం ధరించటకు నేను అర్హునే కాదు, నాకు నీవు ఈ విలువైన వస్త్రాన్ని ధరింపజేశావు
గనుక నిన్ను నేను స్తుతిస్తున్నానని చెప్పి దేవుని స్తుతించి నువ్వు ఆ వస్త్రం ధరించాలి. అది దేవునికి మహిమ కలుగుతుంది. అలా కాకుండా నీకున్న ధనాన్ని బట్టి నువ్వు ఆడంబరముగా వస్త్రములు ధరించి ఆడంబరమైన వస్త్రధారణ కనుపరిచినట్లయితే ఒక రోజున ఆ వస్త్రం ఏమవుతుందో తెలిసిన చిమ్మిట పడుతుంది. ఆ వస్త్రం అనేది ఏమవుతుందంటే చిమ్మిట పడుతుంది. ఈ చిమ్మిట పట్టినటువంటి ఈ వస్త్రం నీ దగ్గర ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. అందుకే ప్రభు ఏం చెప్పారంటే, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు ఎక్కడ ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఉంటుంది. మీరు ఎవరికైనా సరే ధనాన్ని ఇచ్చారనుకోండి, ఏదైనా అవసరతల కొరకు ధనం ఇచ్చిన ధనానికి ఏదో కొద్ది గొప్ప మీరు వడ్డీ తీసుకుంటున్నారనుకోండి, మీ మనసు కూడా ఎక్కడుంటుందో తెలుసునా, అక్కడే ఉంటుంది. ఎందుకంటే వాడికి డబ్బు ఇచ్చాం, వాడు వడ్డీ ఇస్తాడో లేదో, అసలు ఇస్తాడో లేదో, ఎప్పుడు ఎగ్గొడతాడో, ఎప్పుడు ఇస్తాడో అని మీ మనస్సు కూడా ఏమవుతుందంటే అక్కడికే వెళ్ళిపోతుంటుంది. నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ మనసు అక్కడే తిరుగుతుంది. అందుకే ప్రభు ఏమన్నారో తెలుసునా, నీ ధనం పరలోకంలో ఉంచు, అప్పుడు నీ మనసు కూడా ఎక్కడ ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. ఒకవేళ నీ ధనం నువ్వు ఎక్కడైనా దాచుకున్నట్లయితే దొంగ వచ్చి కన్నం వేసి ఆ డబ్బు దొంగిలించవచ్చు. లేకపోతే డబ్బు దొంగిలించకపోతే ఒకవేళ అది ఎక్కువ రోజులు అయిపోయి నీ ఉంచిన చోట అది చెదబట్టి పురుగు బట్టి చిమ్మెట పెట్టి పాడైపోవచ్చు. కానీ పరలోకంలో ఉంటే అక్కడికి దొంగ రాడు, చిమ్మెట పట్టదు, అక్కడ చెదపట్టదు. నీ ధనం అక్కడ ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా సేఫ్గా ఉంటుంది. అందుకే మీ ధనమును మీరు ఏం చేయాలంటే పరలోకంలో దాచిపెట్టండి. ధనవంతులకి ఆడంబరమైన వస్త్రములకి ఇక్కడ చిమ్మిట కొట్టినటువంటి వస్త్రం చెప్తుంది వాక్యం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము అవసరమే, ధనం మనకు అవసరమే. మన అవసరతలకి, ఖర్చులకి, కుటుంబ పోషణకి, వ్యక్తిగత జీవితానికి, సేవాపరంగా డబ్బు అవసరమే. కానీ డబ్బు కొరకే మనం బ్రతకూడదు, డబ్బు కొరకే మనం జీవించకూడదు, దానినే మనం ఆరాధన చేయకూడదు. ధనం అవసరమే, అయినను మనం దాన్ని ద్వేషించి మనం జీవించాలి. మన దేవుడు శ్రీమంతుడు గనుక మనకి ఇహలోక సంబంధమైనటువంటి ధనం కాదు మనకు కావలసింది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ చిమ్మిట కొట్టినటువంటి ఈ వస్త్రం మన యొద్ద ఉండటానికి కారణం ఏంటంటే, ఒకటి ధనాపేక్ష, రెండవది ఆడంబరమైన జీవితం. ఈ ధనాపేక్ష నుండి, ఆడంబరమైన జీవితం నుంచి మనం ఒక విడుదల పొందినప్పుడే దీనిని మనం జయించగలుగుతాం. కనుక ఈ ఆడంబరమైన జీవితానికి, సుఖభోగాలన్నిటికీ ఒక న్యాయ తీర్పు అనేది ఉంటుంది. ఆ న్యాయ తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే ఈ వస్త్రమును మనం తొలగించుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? పౌలు ఏం చెప్పారంటే, పేతురు చెప్పారు, పౌలు చెప్పారు, తగుమాత్రపు వస్త్రములతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఆడంబరమైన జీవితం ఎందుకు? తగుమాత్రపు వస్త్రములతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఆడంబరమైనటువంటి జీవితం మనకు అవసరం లేదు. కనుక అధికమైనటువంటి డబ్బు పెట్టి, మన యొద్ద డబ్బు లేకపోయినా అప్పు చేసి వస్త్రాలు కొని వాటిని ధరించి అందరికీ కనుపరుచుకోవాలన్నటువంటి ఆ అవసరత మనకు లేదు. దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రములే తగుమాత్రపు వస్త్రములు మనం ధరించుకున్నప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు, మనం దేవుని సంతోషంగా స్తుతించగలుగుతాం. కనుక ఆడంబరమైన జీవితానికి అప్పగించుకోవద్దు. చాలామంది ఆడంబరమైన జీవితానికి వెళ్ళిపోయి ఆత్మీయతను కోల్పోయారు. ఆత్మీయత లేనోళ్ళే, ప్రార్థనా జీవితం లేనోళ్ళే ఆడంబరమైన జీవితాన్ని కనపరుచుకుంటారు. తమ్మును తాము గొప్పగా ఎంచుకొని, గొప్పగా అంచనా వేసుకొని ప్రకటించుకుంటారు. ఇదే కదా ఆడంబరమైన జీవితం అంటే. వినయముతో, విధేయతతో తగ్గించుకొని మన జీవించే జీవితమే ప్రభు కోరుకుంటున్నారు. ఆడంబరమైన ఒక వస్త్రం వేసుకున్నారనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటారు? తగుమాత్రం వస్త్రాన్ని ధరించుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ వ్యక్తి ఎంతో వినయంతో ఉంటాడు, విధేయతతో ఉంటాడు. ఆడంబరమైన వస్త్రం వేసుకున్న వ్యక్తి ఏమనుకుంటారు? అందరూ నాకు నమస్కారం చేయలేదే, అందరు నన్ను గౌరవించలేదే, అందరు నన్ను పొగడలేదే, అందరు నన్ను పైకి ఎత్తలేదే. కింద పడతావు. పైకి ఎత్తితే కింద పడాల్సిందే కదా. తగ్గించుకుంటే మనం కుదురుగా ఉంటాం. కనుక ఆడంబరమైన జీవితం కాదు మనకు కావాల్సింది, ఆత్మీయత కావాలి, ఆత్మీయమైన జీవితం కావాలి. మన సేవకులు చూడు, ఎవరు కూడా ఆడంబరంగా ఉండరు. ఆదివారం అందరూ వస్తే ఇలాంటి డ్రెస్సే వేసుకొని ఉంటారు. ఏదో పెద్దోళ్ళు, అన్నోళ్ళు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు వేసుకోవాలి కనుక కోట్ వేసుకొని వాళ్ళు టక్ చేసుకొని వెళ్తారు. అందరం మేము టక్ చేసుకొని తిరగట్లేదు ఇక్కడ. వాళ్ళు అవసరం కనుక వాళ్ళు పెద్దోళ్ళు వేసుకొని తిరుగుతారు. తర్వాత మరలా వచ్చి ఇదే డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు ఇదే డ్రెస్ వేసుకుంటారు ఆడంబరమైన. డబ్బు లేకనా?
డబ్బు లేకనా, ధనం లేకనా? ధనం ఉంది, డబ్బు ఉంది, కానీ ఆడంబరమైన జీవితానికి అలవాటు పడలేదు. తగ్గించుకొని విధేయత కలిగిన జీవితమే మనం చెయ్యాలి. ఆత్మీయత కావాలి, మనలో ఆత్మీయతను చూడాలి, ఆడంబరాన్ని చూడాల్సింది. ఆడంబరంగా కనబడితే మనకు అర్థమైపోతుంది ఇది ఆత్మీయుడు కాదని. ప్రియమైన దేవుని బిడ్డల, చిమ్మట కొట్టిన వస్త్రం అది. ఆడంబరంగా ధరించుకుంటారు చూడండి వస్త్రం, అది చిమ్మట కొట్టిన వస్త్రం. అది చిమ్మట కొట్టిన వస్త్రం, అది మన కన్నులకు అది చిమ్మట కొట్టిన వస్త్రంలా కనబడాలి. కనుక ఈ చిమ్మట కొట్టిన వస్త్రాన్ని మార్చుకోవాలి. చిమ్మట కొట్టిన వస్త్రాన్ని మనం ధరించకూడదు, అది మనం తీసేయాలి. చిమ్మట పట్టిందనుకోండి ఒక వస్త్రం, చాలా రోజులు మనం గూట్లో పెట్టినప్పుడు వర్షాలు కురిసి గోడలు తడిబెట్టి ఆ గూడంతా తడైపోయి ఆ వస్త్రాలకు అంటుకుందనుకోండి, చిమ్మట పట్టిందనుకోండి, మడతల్లో ఏమవుతాయంటే రంధ్రాలు పడిపోతాయి. మడతకి రంధ్రం పడుతుంది. అదే చిమ్మట కొట్టిన వస్త్రం. కనుక నువ్వు అనుకుంటావు, ఆడంబరమైన వస్త్రం వేసుకొని నువ్వు అనుకుంటావు నేను ఇప్పుడు గొప్పగా ఉన్నాను అనుకుంటావు. కాదు, మడతకి రంధ్రాలు పడ్డాయి అని అర్థం. అదొక చిమ్మట కొట్టిన వస్త్రం, అది మనం తొలగించాలి. తగుమాత్ర వస్త్రం మనం ధరించి దేవుని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వది 109వ కీర్తన 19వ వాక్యము, 18, 19 వాక్యాలు చదువుకుందాం. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను, అది వానిని వదలకుండా ఉంటుంది. తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపమును ధరించెను. ఇక్కడ మనం వాక్యలో చూస్తున్నాం, పైబట్టను వేసుకున్నట్లుగా శాపాన్ని ధరించాడు, అది వస్త్రముగా కప్పుకున్నాడు. ఇక్కడ శాపము అనేటటువంటి ఒక వస్త్రమును కప్పుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ శాపం అనే వస్త్రాన్ని తొలగించాలి. శాపము అనే వస్త్రం తొలగించాలి. దేవుడు ఎప్పుడో మన శాపమును కొట్టివేసి కలువరి శిలువలో మనకు ఆయన ఆశీర్వాదం కలగచేశారు. శాపమును మన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చారు. ఇంకా కొంతమంది దేవుని బిడ్డలు శాపగ్రస్తమైన జీవితమే చేస్తున్నారు. శాపగ్రస్తమైన వాటిలోనే ఉండి శాపం అనుభవిస్తున్నారు. ఈ శాపగ్రస్తమైన జీవితం నుంచి మనం విడుదల పొందాలి. ఈ శాపము అనే వస్త్రాన్ని తొలగించాలి. శాపం అనే వస్త్రాన్ని తొలగించాలి. ఏది చేసినా అది కలిసి రావటం లేదు. ఒక శాపంలాగా వెంటాడుతుంది. ఒక శాపంలాగా అది ఏమవుతుందంటే వెంటాడుతుంది. చూడండి, భూమి పొలం దున్నుతున్నారు, విత్తనం వేస్తున్నారు, కానీ దాని పంట నూర్చలేకపోతున్నారు. వాళ్ళు ఆశించినంత పంట ఆ భూమి వారికి ఇవ్వట్లేదు. వాళ్ళు అనుకున్నది ఏంటో తెలుసునా? ఈ భూమి శపించబడింది, శాపం మనల్ని వెంటాడుతుంది. కనుక మనం ప్రయాసకు తగినట్టుగా, మనం వేసిన విత్తనానికి తగినట్టుగా పంటని మనం నూర్చలేకపోతున్నాం. కనుక ఇందులో ఏదో ఒక శాపం ఉంది. ఈ శాపం వెంటాడుతుంది. మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ మనకు ఫలితం రాలేదు. చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకున్నాం, వేలకు వేలు లక్షలు పోసి చదివాం, చదువులో కూడా మంచి మార్కులతోనే పాస్ అవుతూ వచ్చాం. ఎన్నిసార్లు ఉద్యోగానికి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతుంది. అంటే ఏదో ఒక శాపం వెంటాడుతుంది, ఏదో ఒక శాపం వెంటాడుతుంది. చదువుకు తగిన ఫలితాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? చదువుకు తగినటువంటి ఆ ఫలితం మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఏదో ఒక శాపం అనేది వెంటాడుతుంది. పిల్లలు వయసుకు వచ్చారు, వారికి వివాహాలు చేయాలి, ఎన్ని సంబంధాలు వచ్చినా నిలబడట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాయి. ఒక్క సంబంధం కూడా జత కుదుర్చబడట్లేదు. మనం ఎంతోమందికి మనమే సంబంధాలు చూసి వివాహాలు చేసాం, మన పిల్లలకు మనం చేయలేకపోతున్నాం. ఎందుకు ఇలా విఫలమైపోయి? ఏదో ఒక శాపం వెంటాడుతుంది. శాపాన్ని వస్త్రంగా ధరించావు. ఏది నువ్వు చేయాలనుకుంటున్నావు? ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, ఓ చిన్న స్థలం కొనాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు. ఎంతోమందికి ఇల్లులు కొనిచ్చావు, స్థలాలు కొనిచ్చావు, కానీ నువ్వు స్థలం కొనలేకపోతున్నావు, ఇల్లు కట్టలేకపోతున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నావు, డబ్బు కూడబెడుతున్నావు, కానీ ఇంటిని కొనలేకపోతున్నావు, ఇంటిని కట్టలేకపోతున్నావు. ఏదో ఒక శాపం వెంటాడుతుంది. ఏదో ఒక శాపం అనే పైబట్ట వస్త్రముగా నువ్వు ధరించుకున్నావు. గనుక ఆ శాపం అనే పైబట్టను నీవు తొలగించాలి. ఆ శాపం అనే పైబట్టని తొలగించాలి.
అది తీసివేయాలి, అది మార్చుకోవాలి. అప్పుడే నీవు అనుకున్న కార్యం చేయగలుగుతావు. ఆ శాపం అనే వస్త్రం తొలగించినప్పుడే ఆశీర్వాదం అనేది నీ మీదకి దిగి వస్తుంది. కనుకనే నీవు ఆ శాపం అనే వస్త్రం వేసుకున్నావు. కనుకనే ఇంకా ఎక్కడున్నారంటే ఉన్న చోటే ఉన్నావు. ఇంకా ఎక్కడున్నారు? ఎన్నో సంవత్సరం మా తాతల కాలంలో వచ్చారండి మద్రాస్కి. మా తాతల కాలంలో వచ్చారు మద్రాస్కి. అప్పుడు ఇదే రోడ్డు మార్జిన్లో చిన్న ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు ఇదే రోడ్లో చిన్న ఇంట్లో ఉంటున్న రోడ్డు మార్జిన్లో. ఏంటి ఈ శాపము? ఆయన ఏదో ప్రారంభంలో వచ్చి రోడ్డు మార్జిన్లో జీవించాడు. ఆ తర్వాత ఆయన కొడుకులు కొంచెం ఉన్నతమైన స్థలానికి రావాలి, మరిలా తన వాళ్ళ పిల్లలు మరికొంత ఉన్నత స్థలానికి రావాలి. ఇది కదా ఆశీర్వాదం అంటే. ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. మరికొంతమంది ఉంటారు. మా తాతల కాలంలో వచ్చి తక్కువ రేట్ అని 10 సెంట్ల స్థలం కొని ఇల్లు గిట్టిచ్చాడండి. తర్వాత మా నాన్న కొంచెం అమ్ముకుంటా వచ్చాడు. ఆ తర్వాత మేము అమ్ముకుంటా వచ్చాం. ఇప్పుడు మేము అన్నీ అమ్ముకునే దీంట్లో ఉన్నాం. శాపం కదా ఇది. శాపం అనే వస్త్రమును ధరించి ఉన్నావు. శాపం అనే వస్త్రం ధరించున్నావు, అది మార్చుకోవాలి. దేవుని బిడ్డలకి ఈ వస్త్రం తగదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని దీవించాడు. కనుక మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకి మనం శాపంగా ఉండకూడదు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం 6:18. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగ చేయుదురు. గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకే శాపాన్ని తెప్పించి దానికి బాధ కలగజేస్తారు. యెరికో పట్టణంలో ఉన్నటువంటివన్నీ కూడా అవి శపించబడినవి. అవి మీరు ముట్టకూడదు. వెండైన బంగారమైన వస్త్రమైన ఏది కూడా యెరికోలో ఉన్నాయి, మీరు ముట్టకూడదు. ఎందుకు దేవుడు వాటిని ముట్టకూడదని చెప్పాడంటే అవి శపించబడి ఉన్నాయి. ఒకవేళ మీరు శపించబడినవి తీసుకున్నట్టయితే ఇశ్రాయేలుల పాలయానికి అంతా, ఇశ్రాయేలుల సంఘానికి అంతటికి శాపాన్ని తెచ్చిపెట్టి బాధ కలగజేస్తారు. సంఘానికే శాపం తీసుకొస్తారు. లోకములో కొన్ని శపించబడిన ఉన్నాయి, వాటిని మీరు ముట్టకూడదు. లోకములో శపించబడిన వాటిని మీరు ముట్టకూడదు. అవి ముడితే ఇంటికి సంఘానికే శాపాన్ని తెచ్చి బాధ కలగజేస్తారు. దేవుడు చెప్పాడు, కానీ ఆకాను వినలేదు. ఒక షీనారు వస్త్రాన్ని చూశాడు, అది ఆశించాడు, వెండి బంగారాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇశ్రాయేలు అందరికీ బాధ కలగజేశాడు. ఇశ్రాయేల్లో కొంతమంది సైనికులు చనిపోయారు. ఇశ్రాయేలు అందరికీ బాధ దుఃఖాన్ని కలగజేశాడు. ఒక శపించబడినవి ఎప్పుడైతే పోయి ముట్టి శాపగ్రస్తమయ్యారో సర్వ సమాజానికే అపకీర్తి పాలయ్యింది. గనుక దేవుడు వేటిని ముట్టకూడదని చెప్తున్నాడో, ఏవి శపించబడినవి చెప్తున్నాడో వాటి జోలికి మీరు వెళ్ళకూడదు, వాటిని మీరు ముట్టకూడదు. అలా మీరు ముట్టినట్లయితే ఇంటికి శాపమే, సంఘానికి శాపమే. ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఎందుకు ఉండలేకపోతున్నావు? శాపాన్ని పైబట్టగా వస్త్రముగా ధరించావు, అది తొలగించు. ఇంటికి, సమాజానికి, సంఘానికి, నీ ఉన్న ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. పల్లెటూళ్ళలో కొంతమంది గురించి మనం వింటుంటాం. ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి చెప్తుంటారు, ఈయన ఊరికి ఎంతో మేలు చేశాడండి, మా ఊరికి రోడ్లన్నీ వేపించాడు, వీధి లైట్లన్నీ తీసుకొచ్చి వీధి లైట్లు ఏర్పాటు చేశాడు, ఊర్లో ఉన్న పేదలందరికీ ఇల్లులు కట్టించాడు, అతను చేసిన మంచి కార్యాల గురించి ఊర్లో వాళ్ళందరూ చెప్తుంటారు. అంటే ఆయన ఊరంతటికి ఎలా ఉన్నాడు? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఊరంతటికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అదే ఊర్లో ఉంటారు కొంతమంది వీధి లైట్లు దొంగిలించేవాళ్ళు, వీధి లైట్లు దొంగిలించే వాళ్ళు ఉంటారు, విధవరాండ్ల ఇండ్లను దిగమింగే వాళ్ళు ఉంటారు, దిక్కులేని పిల్లలకి, అనాథలకి, వారికి బాధ కలగ చేసేవారు ఉంటారు. వీళ్ళు శాపగ్రస్తులు అన్నమాట, ఆశీర్వాదకరంగా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డల, మనం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. శాపం అనే వస్త్రాన్ని తొలగించాలి. హెబ్రీ పత్రిక 6:8 చదవండి.
ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందదగినదగును. చూడండి 7వ వాక్యాన్ని చూస్తే, భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వానికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలు గచ్చపొదలు తీగలు గచ్చ తీగలు దాని మీద మొలిసినట్లయితే అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొందుతుంది, తుదకది కాల్చివేయబడుతుంది. భూమి చూడండి, ఒకటి వర్షం తీసుకుంటుంది, వర్షజలం తాగుతుంది, వ్యవసాయం చేసి కష్టపడిన వానికి అదేమిస్తుంది? దాని ఫలమిస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంది. అదే భూమి ఉంది కానీ అది వర్షజలం తీసుకోదు. దాంట్లో ఏం మొలిపిస్తుందంటే ముళ్ళ పొదలు గచ్చ తీగలు మొలిపిస్తుంది, అది శాపం పొందింది కనుక అది అగ్నితో కాల్చివేయబడుతుంది. అది శాపం పొందింది. వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో, పొలము దున్ని ప్రయాసపడి కష్టపడి విత్తనం వేసి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అతనికి పంటనిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంది, అది ఆశీర్వచనం పొందుతుంది. మీకెవరు వాక్యం బోధిస్తున్నారు? మీకెవరు ఉపదేశం చేస్తున్నారు? మీకెవరికి రొట్టె ద్రాక్షరసం మీకెవరిస్తున్నారు? మీ ఫలం ఎవరికి ఇస్తున్నారు? అది ఆశీర్వచనం పొందాలి. ముండ్ల పొదలు గచ్చ తీగలు, మొండ్ల పొదల్లాగా గచ్చ తీగల్లాగా ఉండి శాపానికి గురి కాకూడదు. అది అగ్నితో కాల్చబడుతుంది. అది శాపగ్రస్తమైన జీవితం. అది శాపగ్రస్తమైన జీవితం చేయటానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఇంకా చాలామంది ఈ శాపమనే బట్ట వేసుకొని ఉన్నారు, ఈ శాపమనే వస్త్రాన్ని ధరించున్నారు. అందుకే ఆశీర్వచనం లేదు, ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. అందుకే ఈ శాపమనే వస్త్రం మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీవు మార్చబడాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను నేను? 4 విషయాలు చెప్పాను. 5వ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. పాత బట్టకి కొత్త గుడ్డ ఎవరు కూడా మాసిక వెయ్యరు. పాత వస్త్రానికి క్రొత్త వస్త్రాన్ని తీసుకొచ్చి మాసిక వేయకూడదు. అలా వేస్తే ఏమవుతుందంటే చినుగు మరీ ఎక్కువైపోతుంది, అది పిగిలిపోతుంది, చినుగు మరీ ఎక్కువైపోతుంది. అందుకే పాత వస్త్రం పూర్తిగా తొలగించి క్రొత్త వస్త్రం ధరించాలి. అదే పాత వస్త్రమే ఉంచుకొని మరలా దాని కొత్త వస్త్రాన్ని నీవు అతికించాలని అనుకున్నావనుకో, అది పిగిలిపోతుంది, అది చెనుగు మరీ ఎక్కువ అవుతుంటుంది. అది మీరు ఆత్మీయంగా గమనించండి. పాత వస్త్రాన్ని వేసుకున్నావు, అది తీసేసి కొత్త వస్త్రం వేసుకో. పాత వస్త్రానికి మరలా మాటలు వేసుకుంటూ కూర్చోవద్దు. పాత వస్త్రానికి మరలా మాటలు వేసుకుంటూ కూర్చోకూడదు. ఏం చేస్తున్నావమ్మా అంటే కొంతమందికి ఇంట్లో పని ఉండదు, ఖాళీ కూర్చుంటారా? ఆ చినిగిపోయిన పాత బట్టలన్నిటికీ మరలా కత్తెర దగ్గర పెట్టుకుని కొత్త వస్త్రం తీసుకొని కట్ చేసి దీన్ని మరలా దానికి అతికిచ్చి కుట్టుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నామంటే పాత బట్టకి కొత్త గుడ్డ మాసికేసి కొడుతున్నాను. వాక్యం చెబుతుంది అది నిలబడదమ్మా, అదే నిలవబడదు. చినుగు మరీ ఎక్కువైతుంది, అది పిగిలిపోతుంది. అందుకే నీవు పాత వస్త్రానికి కొత్త గుడ్డను మాసికేయకుండా పాత వస్త్రం తీసేయి. ఇక్కడ పాత వస్త్రం అనేది ప్రాచీన పురుషునికి సూచనగా ఉంది. ప్రాచీన స్వభావాలు తీసేయాలి, ప్రాచీన పద్ధతులు ఇవన్నీ తీసేయాలి. ప్రాచీన స్వభావాలు ఎలా ఉంటాయి? నేను ఒక వాక్యం చూపిస్తాను. కొలస్సీ పత్రిక 3:8-9 త్వరగా చదవాలి. కొలస్సీ పత్రిక 3:8-9. ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ విసర్జించండి. అవి ప్రాచీన స్వభావాలు. ఇదే పాత బట్ట అంటే ఇదే పాత బట్ట, పాత వస్త్రం అంటే ఇదే. కోపము, ఆగ్రహము, బోతులు, అబద్ధాలు, ఒకరితో ఒకరు
అబద్ధాలు, ఒకరితో ఒకరు అబద్ధాలు, నిజాలు ఉండవు, అన్నీ అబద్ధాలే. నేను ప్రతిసారి హెచ్చరిస్తున్నాను, అబద్ధం అనేది అది చాలా ఘోరమైన పాపం. అది ఉంటే నిజం మాట్లాడాలి, నిజం ఒప్పుకోవాలి, అవసరమైతే క్షమించమని అడగాలి. అంతేగాని చేసిన కప్పి పెట్టుకోవడానికి అబద్ధాలు చెప్తే అది ఘోరమైన పాపం. కనుకనే అబద్ధాలు అనేది మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు, అబద్ధాలు మనం మాట్లాడకూడదు. దేవుని బిడ్డలకు అబద్ధం అనేది తగింది కాదు, అది మంచిది కాదు. నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా, అబద్ధం చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పండి, దాన్ని ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి. కనికరం పొందుతారు, కనికరం పొందుతారు. కనికరాన్ని దూరం చేసుకొని అబద్ధాలను ప్రేమించి అబద్ధాలు మాట్లాడి అదే నిజమన్నట్టుగా అబద్ధాన్ని నిరూపించవనుకో, ఒక రోజున అగ్నిగుండంలో పడదోయబడతారని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదా. కనుక అబద్ధాలు మంచిగా, ఆ ప్రాచీన స్వభావాలే అబద్ధాలు, ప్రాచీన స్వభావాలే, ఆ పాత బట్టే అబద్ధాలు, ఆ పాత బట్ట అబద్ధాలు. ఇది వేసుకొని తిరుగుతున్నారు, పాత బట్టను వేసుకొని తిరుగుతున్నారు. నిజం చెప్తే ఏమంటారో, ఆ పాస్టర్ గారు ఏమంటారో, నిజం చెప్తే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. నిజం చెప్తే ఎవరు ఏమనరు, నిజం చెప్పి ఇది పొరపాటు అయిందంటే క్షమిస్తారు. ఎవరేమంటారండి? మేము శిక్షిస్తామా, లేకపోతే జైల్లో తీసుకెళ్ళి పెడతామా, లేకపోతే మీ మీద ఏమైనా కేసులు పెట్టి కోర్టుకి వేస్తామా? ఏదైనా ఉంటే అలా చేయకూడదమ్మా, అలా అనకూడదు, ఇంకోసారి అలా చేయబాకండి అని చెప్తాం, హెచ్చరిస్తాం. దానికి అబద్ధం ఎందుకు? దానికి అబద్ధం ఎందుకండి? అది నిన్ను ఎంతో దూరంగా తీసుకెళ్తుంది. దానికి అబద్ధం ఎందుకు? అవి ప్రాచీన స్వభావాలు, అవి పాత బట్టవి. ఆ పాత బట్టకి నువ్వు నిజాన్ని అతికించాలని కొత్త గుడ్డని నీవు కుట్టకూడదు, చినుగు ఎక్కువైపోతుంది, పిగిలిపోతుంది. పాత వస్త్రాన్ని తొలగించాలి, పాత వస్త్రాన్ని తొలగించాలి. కోపం, ఆగ్రహం ఏంటి? కోపము, ఆగ్రహం, ఉగ్ర రూపము, ఇవన్నీ కూడా మంచిది కాదు. కోప్పడాలి, అవసరమైతే కోప్పడాలి, గద్దించాలి, గట్టిగా మాట్లాడి బుద్ధి చెప్పాలి. అంతేగాని కోపం అనేది మనలో సుఖనివాసం చేయకూడదు. బుద్ధిహీనుని అంతరంగంలో కోపము సుఖనివాసం చేస్తుందని ప్రసంగిలో రాయబడింది. అది బుద్ధిహీనత. అది అవసరమైనప్పుడు కోప్పడండి, పాపం చేయకూడదని రాయబడింది. కనుక కొన్నిసార్లు కోప్పడతావు, గట్టిగా మాట్లాడతాం. ఎందుకు? మీ క్షేమం కోసమే, మీ క్షేమం కోసమే, మీరు బాగుపడాలని, బాగుండాలని కోప్పడతాం. అంతేగాని మీరు దేవునికి దూరం కావాలని, మీకు ఒరివడ్డవలనని మేము కోపాన్ని ఉపయోగించట్లేదు ఇక్కడ. అవి ప్రాచీన స్వభావాలు, ప్రాచీన స్వభావాలు మనలో ఉండకూడదు. ఆ పాత బట్టని తీసి మీరు మార్చుకొని నూతన వస్త్రాలు ధరించుకోవాలి. దీని గురించి నేను పూర్తిగా వివరించదలుచుకోవట్లేదు, అవసరమైనప్పుడు చెప్తాను. మరొక విషయం చూడండి, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 11వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 11వ వాక్యం. ఉన్ని జనుపనార కలిసి నేయబడినటువంటి వస్త్రమును మీరు ధరించకూడదు. కొంతమంది ఉన్ని జనుపనార నేయబడినటువంటి వస్త్రం ధరించుకుంటున్నారు, అది మంచిది కాదు. ఉన్ని జనపనార కలిపి నేయబడిన వస్త్రాన్ని దేవుని బిడలో ధరించకూడదు. ఉన్ని దేని నుండి తీస్తారు? అదే గొర్రె నుండి ఉన్ని తీస్తారు. ఉన్ని అనే దేనికి సూచన అంటే గొర్రె పిల్లకి సూచనది. జనపనార అనే దేనికి సూచన? తోడేలికి సూచనది. గొర్రె పిల్ల స్వభావము, తోడేలి స్వభావం ఇది. ఉన్ని జనపనార కలిపి నేయబడినటువంటి వస్త్రం దేనికి సూచన అంటే గొర్రె పిల్ల స్వభావానికి, తోడేలు స్వభావానికి. రెండు కలిపి ధరిస్తున్నారు. ఉన్ని జనపనార కలిపి నేయబడిన వస్త్రం ధరించుకుంటున్నారు. ఎందుకంటే ఉన్ని అనేది స్మూత్గా ఉంటుంది, జనపనార అనేది హార్డ్గా ఉంటుంది. వీడికొచ్చే శృతిమెత్తనగా ఉంటున్నారు, ఇంటికి వెళ్తే జనపనార వలె హార్డ్గా ఉంటున్నారు. రెండు కలిపి నేయబడిన వస్త్రం ధరిస్తున్నారు. ఇక్కడికి వస్తే ఎలా ఉంటున్నారు? ఈ పిల్లి కూడా పాలు తాగిద్దా, ఈ పిల్లి కూడా పాలు తాగిద్దా, అబ్బో ఎంత వినయమో, ఎంత విధేయతో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గొర్రెపిల్ల స్వభావం, గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించుకుంటున్నారు, మంచిది. మరలా జనపనారని దాంట్లో కలిపి నేయకూడదు, తోడేలు స్వభావం ఉండకూడదు.
ఈ రెండు స్వభావాలు కలిగిన వస్త్రాన్ని మనం ధరించకూడదు. ఈ వస్త్రం మీ యొద్ద లేదు అని మీరు చెప్పండి చూద్దాం. ఈ వస్త్రం మేము ధరించుకోవట్లేదని చెప్పండి చూద్దాం. గొర్రె జనపనారని ఉన్నిని కలిపి నేసిన వస్త్రం మా దగ్గర లేదని చెప్పండి. ప్రియమైన దేవుని బిడల, ఓ ప్రక్క ఈ గొర్రెపిల్ల స్వభావం, మరొక ప్రక్క తోడేలు స్వభావం. గొర్రెపిల్లకి బలమైన కొమ్ములు కోరలు దానికి ఉండవు. బలమైన కొమ్ములు ఉండవు, కోరలు ఉండవు. గొర్రెపిల్లకి కోరలు ఎందుకంటే చీల్చడానికి, కొమ్ములు ఎందుకంటే పొడవడానికి. గొర్రెపిల్ల ఎవరిని చీల్చలేదు, అది ఎవరిని పొడవలేదు. ఎందుకంటే దానికి ఆ రెండు ఆయుధాలు ఉండవు. మనం ఒక పక్క చీలుస్తున్నాం, ఒక పక్క పొడుస్తున్నాం అంటే ఏంటది అర్థం? తోడేలికి చీల్చే స్వభావం ఉంటుంది, తోడేలికి కోరలు ఉంటాయి, కొమ్ములు లేకపోయినా చీల్చే స్వభావం ఉంటుంది దానికి. చీల్చి చెండాడుతున్నామంటే ఏ స్వభావం అది? ఎవరిని బతకనీయట్లేదంటే ఏంటి ఆ స్వభావం? ఎవరిని బతకనీరండి, ఎవరిని నిలవనివ్వరు, ఎవరిని ఉంచరు, అందరినీ చీల్చేస్తున్న ఎవరి స్వభావం అది? ఉన్ని జనపనారేసిన వస్త్రం ధరించావు, అది ధరించకూడదని వాక్యం చెప్తుంది. ఉన్ని జనపనార వేసిన క్రీస్తు స్వభావం, తోడేలు స్వభావం కలిపిన ఆ వస్త్రం ఉండకూడదు, అది మార్చుకోవాలి. మనం లేచి బేతేలు వెళ్ళబోతున్నాం, మన దేవుని ఇంటికి వెళ్ళబోతున్నాం. ఆ వస్త్రాన్ని మనం ధరించకూడదు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. మనుషులు ఉంటేనేమో గొప్ప వినయము, విధేయత, తాల్మితో నేను మాట్లాడుతున్నాను వినయంగా అని చెప్తాను. మనిషి లేకపోతేనేమో ఉగ్ర రూపం. యజమానుడు ఉన్నప్పుడేమో వినయముగా విధేయతగా ఉన్నాడంట, యజమానులు లేనప్పుడేమో కొట్టి గాయపరుస్తున్నాడంట. అనుకునని గడియలో వచ్చాడు ఆయన, అనుకునని గడియలో వచ్చాడు. ఏం చేశాడు? వెలుపడి చీకట్లోకి తోశాడు, కాలు చేతులు గట్టి తోశాడు, మళ్ళీ లేచి వస్తాడేమని. ప్రియమైన దేవుని బిడల, ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి వస్త్రం మనము ధరించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉండాలి, తోడేలు స్వభావం అనేది మనం కలిగి. చివరిగా ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసుకో.